నయనం. దీంట్లో మెయిన్ లీడ్గా అయితే వరుణ్ సందేశ్ గారు, అలాగే కొన్ని సపోర్టింగ్ క్యారెక్టర్స్ కింద అయితే ప్రియాంక జైన్ గారు, అలీ రజా గారు అయితే యాక్ట్ చేశారనమాట. ఇది G5లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది. అరౌండ్ ఈచ్ ఎపిసోడ్ వచ్చి 20-25 మినిట్స్ అలా ఉందన్నమాట. టోటల్ 5 ఎపిసోడ్స్ అన్నమాట. ఇంకా స్టోరీ ప్లాట్ ఏంటంటే కనుక హీరోకి పక్క లైఫ్లో ఏం జరుగుతుంది అని చెప్పి క్యూరియాసిటీతో అయితే చిన్నప్పటి నుంచి ఉంటాడనమాట. అలాగే ఒక ఎక్స్పెరిమెంట్ అయితే చేస్తాడు. ఆ ఎక్స్పెరిమెంట్ ద్వారా పక్క లైఫ్లో ఏం జరుగుతుందని ఎలా చూశాడు, అలా చూడటం వల్ల తన లైఫ్ ఎలా తారుమారైంది అనేది ఈ యొక్క వెబ్ సిరీస్ అనమాట. బేసిక్గా చెప్పాలంటే ఇది ఒక ఎక్స్పెరిమెంటల్ బేసిస్ స్టోరీ అన్నమాట. స్టార్టింగ్ ఫస్ట్ ఎపిసోడ్లో అయితే ఒక్కొక్క క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేసుకుంటూ వస్తారనమాట క్యారెక్టర్లో. అలాగే అది ఎలా వర్క్ అవుద్ది, అసలు ఎలా చేశారని చెప్పి చాలా ఇంట్రెస్టింగ్గా చూపిస్తారనమాట. ఆ ఎపిసోడ్ చూసిన తర్వాత సెకండ్ ఎపిసోడ్ నుంచి ఏం జరుగుద్ది అని క్యూరియాసిటీ అయితే పెరిగిపోతుంది అనమాట. సెకండ్ ఎపిసోడ్ నుంచి అయితే కాన్సెప్ట్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంది. దీన్ని కరెక్ట్గా యూజ్ చేసుకుంటే ఒక ప్రాపర్ క్రైమ్ బేస్డ్ వెబ్ సిరీస్ కింద అయితే అయ్యేది. ఆ ఐడియాలో అంత ప్రొటెక్షన్ ఉందన్నమాట. కానీ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే సెకండ్ ఎపిసోడ్ నుంచి స్క్రీన్ ప్లే అనేది చాలా వీక్ అయిపోయింది అనమాట. వీక్ స్క్రీన్ ప్లే, స్టోరీ వచ్చి ఆ స్టోరీ కానీ ఆ క్రైమ్ సీన్స్ కానీ యాంగిల్ మొత్తం రొటీన్ స్టైల్లోనే తీశారు. అనవసరమైన సీన్స్ అన్నీ యాడ్ చేశారు. అనవసరమైన లాజిక్ లేని సీన్స్ కానీ అన్నీ యాడ్ చేసుకుంటూ వచ్చారనమాట. ఎక్కడ సిరీస్ చూస్తానని చెప్పి ఇంట్రెస్ట్ రాదు. ఇరిటేషన్ అయితే పుట్టింది అనమాట. చూసింది ఉన్న 20 మినిట్స్ అయినా సరే ఎపిసోడ్ చాలా ఇరిటేషన్ అయితే పుట్టింది. యాక్టింగ్ కూడా ఎవరు అయితే చేయలేదు. ఇప్పుడు యాక్ట్ చేయాలి ఇప్పుడు అన్నట్టుగా చేశారు తప్ప ప్రతి ఒక్కరు ఎవరు న్యాచురల్ యాక్టింగ్ అయితే ఎక్కడ నాకైతే కనపడలేదు. ఫోర్స్ఫుల్ యాక్టింగే కనపడ్డది. ఆ ఫీలింగ్తోనే ఉన్నారు. ఇంకా క్లైమాక్స్ ట్విస్ట్ ఒకటి ఇచ్చారండి. అసలు ఈ క్రైమ్ స్టోరీ జరుగుతూ ఉంటుంది కదా, ఎవరు చేశారని చెప్పి. ఇది నిజం చెప్పాలంటే నాకు సెకండ్ ఎపిసోడ్లో ఇలా జరుగుద్ది అనుకుంటా అని చెప్పి నేను ఒకటి ఊహించుకుని ఏఎల్ఐ క్రిమినల్ అని అయితే గెస్ చేశాను. సేమ్ అదే తీసుకొచ్చి క్లైమాక్స్లో అయితే ట్విస్ట్ కింద అయితే చూపించారనమాట. క్లైమాక్స్ ట్విస్ట్ కూడా ఎక్కువ క్రైమ్ థ్రిల్లర్ చూసే వాళ్ళు అయితే గెస్ చేసేయచ్చు. వీక్గా ఉందన్నమాట ఆ ట్విస్ట్ కూడా. అలాగే వర్కౌట్ అవ్వలేదు. అలాగే క్రైమ్ స్టోరీ ఆఖరికి ఆ క్రైమ్ ఎందుకు చేశారనేది కూడా క్లీన్ ఎక్స్ప్లెనేషన్ అయితే క్లైమాక్స్లో ఆఖరికి ఇవ్వలేదన్నమాట. క్లైమాక్స్ ఇవ్వకుండానే సిరీస్ అనేది ఎండ్ చేశారనమాట. నాకు ఓవరాల్గా చెప్పాలంటే నాకైతే సినిమా నచ్చలేదు. చెప్పాలంటే కాన్సెప్ట్ అయితే వెరీ గుడ్ కాన్సెప్ట్, కానీ స్క్రీన్ ప్లే, యాక్టింగ్, ఎగ్జిక్యూషన్స్ స్టోరీ అన్నీ వీక్ అయితే ఉన్నాయంట. ప్రాపర్ రైటింగ్ ఉంటే ఇది చాలా బెటర్ సిరీస్ అయ్యేది, కానీ అవ్వలేదన్నమాట. నా టైం అయితే వేస్ట్ అయ్యింది. నాకైతే నచ్చలేదు. మీకు ఏమైనా ట్రై చేయాలంటే G5 అయితే స్ట్రీమింగ్ అవుతుంది.